హాయ్ గైస్, మేము శ్యామ్లాస్ కుకింగ్ ఛానల్ అంట. ఈరోజు మా నాన్నమ్మ మటన్ కర్రీ చేస్తుంది. తనకి 49 years ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. మా నాన్నమ్మ మాట్లాడతారు. మాట్లాడు. చెప్పినానమ్మా, ఎవరు ఎక్కడి వచ్చినావు అంతా చెప్పు. చెప్పలేనమ్మా. నేను మదనపల్లి నుంచి వచ్చిన. నేను మటన్ క్యాట్ చేస్తాను. ఇది 2 స్పూన్లు వేసుకోవాలా. అల్లము ఇవేమి ఇవి తెల్లగడ్డలు 2, అల్లం 1 స్పూను, తెల్లగడ్డ 2 స్పూన్లు, ఎర్రగడ్డ 1 స్పూను. ಎಷ್ಟಿಗೆ ಅಂತ ಕೇಳು. స్పూన్ అంటే స్పూన్ కదా. ಅಲ್ಲಲ್ಲ ಎಷ್ಟು ಮಟನ್ಗೆ ಅಂತ ಕೇಳು. ఎంత మటన్? కేజీ మటన్ కు 2 స్పూన్లు తెల్లగడ్డలు, 1 స్పూన్ ఎర్రగడ్డ, 2 స్పూన్లు 1 స్పూను ఇది అల్లము, 3 స్పూన్లు వచ్చి ధనియాల పొడి, 2 స్పూన్లు వచ్చి కారం పొడి, మళ్ళా 1/2 స్పూను ఇది పసుపు పొడి. అంతే. పొడి వేస్తా. ಎಷ್ಟು ಸ್ಪೂನ್ ಅಂತ ಕೇಳು. ఎన్ని స్పూన్లు నాన్న? మేబీ 3 స్పూన్లు వేస్తాండా. స్పూన్ 3 స్పూన్లు. సరే. మళ్ళీ అదేంది ఇది? దాని ఇది కారపొడి. ఇదేన్ని స్పూన్లు? ఈ 2 స్పూన్లు 1 కేజీ మటన్కు. అయితే నువ్వు 10 సంవత్సరాలు అంటే కుకింగ్ చేస్తానన్నావు, వంట చేస్తానన్నావు. 10 కాదురా, 49 సంవత్సరాల నుంచి. పసుపు పొడి 49 years నుంచి చేస్తుంది నాన్నమ్మ వంట. నాన్నమ్మకి ఏజ్ ఆఫ్ 11 years నుంచి వంట చేస్తానే ఉందిరా. ఇప్పుడు నాన్నమ్మకి 60 years ఏజ్, 60 సంవత్సరాలు నాన్నమ్మకి ఇప్పుడు. మళ్ళా ఏం చేయాలి ఇప్పుడు? పసుపు పొడి, పసుపు పొడి, ఉప్పు 2 స్పూన్లు. వాయిస్ రికార్డ్ అవ్వలేదు. ಉಪ್ಪು ಇದೆ, ಶೇಕ್ ಆಗುತ್ತೆ. ಟ್ರೈಪಾಡ್ ಅಲ್ಲಿ ಕರೆಕ್ಟಾಗಿ ಮಾಡಬೇಕು ಅದು. కేజీ మటన్కు ఉప్పు 1 స్పూన్ వేసిన. పసుపు పొడి ఎన్ని స్పూన్లు? ఇది ఎక్కడ వెళ్ళింది? ఇక్కడ 2 కట్టెలు ఉందా? అన్ని కలిపేసి మిక్సీకేసి మటన్ క్యాట్ చేయాలి. ఇది పేస్ట్ చెప్పినంత చేస్తారు. పేస్ట్ చేసుకొని మటన్ క్యాట్ అవుతుంది. పెట్టుకోండి. నాకు బాగా మా అత్తమ్మ నేర్పించింది. మా అత్తమ్మ పేరు రామక్క. యా ఊరు మీది? మదనపల్లి. మదనపల్లిలో ఎక్కడ? మదనపల్లి కొట్టాక కొడుతుంది పల్లి. మా అత్తమ్మ చాలా మంచి తప్ప. నెక్స్ట్ ఏమన్నానమ్మా? ఈ చెక్క లవంగము ఇవి వేయాల. చెక్క లవంగాలు ఇవి వేయాల. కేజీ కూరకు ఇవన్నీ మిక్సీ చేసి మళ్ళీ కలుపుకొని మిక్సింగ్ చేసి మళ్ళీ మటన్ చారు వేయాల. ఇక్కడ తిన్నది కనపడుతుందా? ఇవన్నీ శుద్ధంగా కలుపుకోవాల. నీట్గా కలుపుకొని మిక్సీకి వేసి ఇట్లా కడగల. దోమలన్నీ వాలుంటాయి. మళ్ళా దాన్ని మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకోవాలా. వదిలేట్రా పుదీనా ఎంత? నేను రిపీట్ పెట్టిందా? అది కాదా చెత్త. ఇదా? ಕ್ಯಾಪ್ ಹಾಕ್ಬಿಡು. ಹಿಂದೆ ಫೇಸ್ ಕ್ಯಾಮ್ಸ್
గట్టిగా ఉంటాయి ముక్కలు. చిన్న చేసుకోవాలా. చిన్నగా చేసుకోవాలి. అందుకే ఏం అక్కడ శుద్ధంగా కలుపుకున్నాము. చూడు నీట్గా బాగా కడిగేసినాము. ఇవి ఈ ముక్కలన్నీ అది ఎంత కేజీ కూర, కేజీ మటన్. ఇవన్నీ ఇంకా ఇవన్నీ పేస్ట్ వేసుకొని ఇది తర్వాత వేసుకొని మటన్ చారు చేసుకోవాలా. పేస్ట్ వేసేసేయండి. ఇది లేదే కొబ్బరి కత్తికో రా కడాయి కవర్లో రే అడే ఉట్టుకు కవర్ ఉన్నది ఎట్లా ఉట్టుకు కవరా నీకు చిక్కగా ఉండాలి, పట్టుగా ఉండాలి. చెప్పు. కొంచెం చిక్కగా ఉండాలి, కొంచెం ఎక్కువ వేసుకోండి. పలుసు ఉండాలి, ఇట్లా కొంచెం రుచికరంగా ఉంటుంది. ఇంకా చిక్కగా అంటే ఇంకొంచెం కొబ్బరి ఎక్స్ట్రా వేసుకోవాలా. ఇది బాగా మధ్యరకం వండాలంటే చాలు కొబ్బరి. ఎక్కువ తినే కట్టులో మంటాలకు ఇది కొబ్బరి. కట్ చేయాల. చెప్పుదా ఇది పేస్ట్. గసాలు, తెల్లగడ్డలు, అల్లము, ఎర్రగడ్డ అన్నీ వేసి ధనియాల పొడి, మిరప్పొడి అన్నీ వేసి ఇది పేస్ట్ చేసినాం. ఇది బోండాలు, బజ్జీలు నూనె. ఇది ఆవాల నూనె. ఇది వచ్చి నెయ్యి. ఇది వచ్చి 2 స్పూన్లు వేస్తాం. సాసులు వేద్దామా? ఎక్కడ సాసులు? సాసులు వేస్తావా? ఈ పక్క ఎంతసేపు వేయించుకోవాలో చెప్పు. ఒక 2 నిమిషాలా? 1 నిమిషం, 3 నిమిషాలు వేగల. అప్పుడు బాగుంటుంది. చెప్పల్లా? అయ్యో చెప్పమ్మా. ఇది మసాలా వేసి కొంచెం వేయించి పక్క ఉడిపిస్తుంది. ఏంటి నాకు ఇట్లా ఓడిపోతుంది. చిన్న తల కదా. కొంచెంసేపు బాగా యాగనిచ్చి
మసాలా వేసి మళ్ళా 2 చెమ్ములు క్యాన్ వాటర్ వేసుకోవాలా. మళ్ళీ 4 విజిల్ పెట్టి బాగా ఉడికిచ్చి వేడి అన్నంలో తింటే మటన్ చారు రెడీ. యా ఊరు స్టైలు? మదనపల్లి. కొలతలు ఉండాలంటే ఈ చెంబుతో 2 చెంబులు నీళ్ళు క్యాన్ వాటర్. పెట్టు. 4 విజిల్ తర్వాత మళ్ళీ ఆఫ్ చేసుకొని ఇక్కడ తిరుగు. మళ్ళా వేడి అన్నంలో వేసుకొని తినాలా. మీరు తినండి, నాకు కూర్చోండి. ఏ బాగా ఏమైనా మాట్లాడరా, లెట్ టాక్. చిక్కు తోర్చు. పెద్ద ముద్దలో చూడండి గైస్.